పాన్ ఇండియా వైడ్ గా మన టాలీవుడ్ హీరోల గురించి బ్రీఫ్ గా అనలైజ్ చేద్దాం. ముందుగా అల్లు అర్జున్ పుష్ప సినిమా తీసుకుందాం. ఎప్పుడు వచ్చింది ఆ సినిమా? 2021లో వచ్చింది. సో అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ఫ్యాన్స్ దగ్గర 3 ఇయర్స్ గా వెయిట్ చేస్తున్నారు. అలానే గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ 2 ఇయర్స్ గా వెయిట్ చేస్తున్నారు. అలానే దేవరా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ 2 ఇయర్స్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ నిరంతరం ఫ్యాన్స్ తో కనెక్ట్ లో ఉన్న హీరో ఎవరయ్యా అంటే నిర్మోహమాటంగా ప్రతి ఒక్కరు చెప్పే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ అండ్ దెన్ కల్కి 2898 ఇవన్నీ కూడా ఒక పక్కన ప్రాసెస్లో ఉండగానే రాజా సాబ్, సలార్ 2 ఇవన్నీ మేకింగ్లో పెట్టారు ప్రభాస్. సో నా ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్న థియేటర్ ఓనర్స్కి కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్కి కావచ్చు, సినీ కార్మికులకు కావచ్చు ప్రభాస్ ఒక వరంలా మారిపోయాడు. ఎందుకంటే నిరంతరం పని ఇస్తూనే ఉన్నాడు. అలానే డిస్ట్రిబ్యూటర్స్కి కాసుల వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాడు. సో తను సినిమాలు చేయడం వల్ల చాలా మంది లాభపడుతున్నారు ప్రభాస్ సినిమాలు చేయడం వల్ల. సో ప్రభాస్ ఇలా ఫాస్ట్ ఫేజ్ లో సినిమాలు చేయడం నిజంగా ఫ్యాన్స్ కే కాదు, సినిమా ఇండస్ట్రీ నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా ఆనందం కలిగించే విషయం. ఇక ఇవాళ రాజా సాబ్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఒక పక్కన కల్కి 2898 మూవీ 1000 crores కలెక్షన్స్ దాటి సంబరాలు చేసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ రాజా సాబ్ గ్లిమ్స్ ఇంకాస్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది టీజర్. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. అండ్ ప్రభాస్ లుక్స్ కావచ్చు, తన కాస్ట్యూమ్స్ కావచ్చు అద్దిరిపోయాయి. అండ్ ప్రభాస్ ఇప్పటిదాకా నటించని జోనర్ లో నటిస్తున్నారు ఈ సినిమాలో. హారర్ కామెడీ ఎంటర్టైనర్ లో ప్రభాస్ ఈ మూవీలో నటించబోతున్నారు. ఫస్ట్ టైం ఈ జోనర్ ప్రభాస్ కి. సో ఈ మూవీలో ప్రభాస్ ఎలా మెప్పిస్తారని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో హీరోయిన్ మాల్విక మోహన్ అండ్ సంజయ్ దత్ కూడా చాలా క్రూషియల్ పాత్ర పోషిస్తున్నారు. సో కాస్టింగ్ పరంగా చాలా బాగుంది. అండ్ రాజా సాబ్ కి మ్యూజిక్ అందించింది తమన్. ఆర్ఆర్ అదిరిపోయింది. అండ్ పాటలు కూడా అద్భుతంగా ఉంటాయన్నలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మారుతికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ప్రేమ కథా చిత్రంలో పాటలు బాగుంటాయి. అలానే భలే భలే మొగడవేలో పాటలు చాలా బాగుంటాయి. సో మారుతి మ్యూజిక్ టేస్ట్ ని గుడ్డిగా నమ్మేయచ్చు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఓవరాల్ గా ఈ రాజా సాబ్ గ్లిమ్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా క్లౌడ్ 9లో ఉన్నారన్నలో ఎలాంటి సందేహం లేదు. నాకైతే బాగా నచ్చింది గ్లిమ్స్. ప్రభాస్ లుక్స్ ఎస్పెషల్లీ ఇదివరకు ఎవరైతే ప్రభాస్ లుక్స్ కోసం ట్రోల్ చేశారో వాళ్ళందరినీ నోర్లు మూయించేలా ఈ గ్లిమ్స్ అయితే ఉంది. అండ్ రాజా సాబ్ మూవీ 2025 ఏప్రిల్లో రిలీజ్ కాబోతుంది సమ్మర్ కానుకగా. ఈ మూవీని 200 కోట్ల భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.